ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి. మరోసారి ఆయన ఆలోచన విధానం గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ ఆలోచన విధానంతో సాధించిన విజయాలతో పాటు ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా కేసీఆర్ గారి కార్యదీక్షత, లక్ష్య సాధన, తర్వాత తెలంగాణ విషయంలో చేయాల్సిన పరిపాలన విషయంలో సాధించిన చరిత్రలో ఎక్కడా లేని విధంగా చేసింది మనం మరోసారి పునశ్చరణ చేసుకొని స్ఫూర్తిదాయకంగా ముందడుగు వేయడానికి ఒక అవకాశంగా మాత్రమే తీసుకుంటున్నాం. నా అదృష్టం ఏమిటంటే 1960 నుంచి వారితో పరిచయం. మా క్లాస్ టీచర్ శ్రీధర్ స్వామి గారి సహచరుడైన ప్రొఫెసర్ జయశంకర్ గారు 60 నుంచి పరిచయం. తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత వారిని మొట్టమొదటిసారిగా కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి సాధించిన విషయం, ఆ సమయంలో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమయ్యా మీరు ఉగ్రవాదులకు సహకారం అందించేటువంటి వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, ఇది మంచిది కాదు అని ఆనాటి ముఖ్యమంత్రితో చెబుతూ మా వైపు చూసిన అధికారులు నాకు బాగా గుర్తుంది. అటువంటి నేపథ్యంలో ఆ తర్వాత తెలంగాణ విషయం పోరాటం, నీళ్లు, నిధులు, సమస్యలు, తర్వాత కేసీఆర్ గారి నిరాహార దీక్ష, దాన్ని విరమింపజేసే సందర్భం, ఇవన్నీ ఒక చారిత్రాత్మక సత్యాలుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమనే మాట తెలియజేస్తాం. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలి అంటే వారి స్ఫూర్తితో ముందడుగు వేయడం ఒకటైతే, ఈనాటి పాలకులు ప్రాంత ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఈ ప్రాంత హక్కులను కాలరాయడమే కాకుండా ప్రాంత హక్కులను దారాదత్తం చేసే రీతిలో చేస్తున్న కార్యక్రమాలను ఎదిరించి పోరాటం చేసి వారి ఆత్మకు శాంతి కలిగించేలా పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే సమయం అని నేను భావిస్తాను. ఇది మరోసారి పునశ్చరణ అవసరంగా నేను భావిస్తాను. ధన్యవాదాలు.